మూసివేతకు కారణమైంది కదా అప్పుడు. మార్గదర్శి ఫైనాన్స్ అనేటటువంటిది వాస్తవంగా అయితే గనక అందులో డబ్బులు జనాలు ఇష్టమైనే పెట్టారుగా. ఇవాళకి కూడా మార్గదర్శి ఫైనాన్స్ నడుస్తుంటే కనుక జనాలు పెట్టుబడి పెడతారు. రామోజీ సంస్థల మీద అంత నమ్మకం ఉంది, రామోజీరావు గారి మీద ఆ నమ్మకం ఉంది, వాళ్ళ అబ్బాయి మీద అయినా నమ్మకం ఉంది. వాళ్ళ మార్గదర్శి చిట్స్లో పెట్టట్లా. ఈవెన్ ఇంత పెద్ద ఇష్యూ నడిచినా కూడా పెట్టారుగా. అందులో చిట్లు ఎవరు ఆపలేదుగా. ఇక్కడ ఇంకా ప్రభుత్వం ఆపిచ్చింది కానీ చిట్లు, ఇక్కడ ఆపిచ్చిన ఇతర రాష్ట్రాల నుంచి రన్ అవుతున్న చోట నుంచి నడిపారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ వాళ్ళ మీద ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వాళ్ళు నిరూపించుకుంది ఎప్పుడయ్యా అంటే క్రిందసారి ఫైనాన్స్ మూసేసినప్పుడు ఎవరి డబ్బులు ఎత్తేలా, అందరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు వడ్డీతో సహా. కాబట్టి వాళ్ళ మీద అపనమ్మకం లేదు. ఇకపోతే నిబంధనలకు విరుద్ధం, ఎస్, నో డౌట్. అందులో అదే అందువల్లనే సంస్థనే మూసేశారు, అది క్లియర్. నిబంధనలు తెలియనంత అమాయకులు అంటే మనం అమాయకులు, మనం ఎదువాళ్ళం అవుతాం. నిబంధనల గురించి వాళ్ళకి తెలియదా? ప్రతి వ్యవస్థలో ఒక లూప్ హోల్ ఉంటుంది. ఆ లూప్ హోల్ వాళ్ళు వాడే ప్రయత్నం చేశారు. సరే, వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ ఉంది కాబట్టి మీడియా వ్యవస్థ, ఆ భయం మూలంగా ఏ అధికారి జోక్యం చేసుకోవాలి. మీరు ఒక చీటీ పాటకి సంబంధించిన డబ్బులు ఒక చిట్ ఫండ్ సంస్థ చిన్న